కాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానానికి సద్భక్తితో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు సంఘమునకు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క కరుణా వాత్సల్యత మనందరిపై అన్ని కాలాల్లో మెండుగా కుమ్మరించబడతా ఉంది. అందుచేతనే ఈ విధమైనటువంటి సువార్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు సంఘము తలపెట్టడం, వాటిల్లో సఫలీకృతులం కావటము దైవానుగ్రహం. ప్రతి మాసం స్థానిక సంఘం చేత నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ బహిరంగ సువార్త బహు విజయాన్ని, సాఫల్యతను సంపాదించుకుంటుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈనాటి సువార్త సభలో మనం ఏర్పరచుకొని ధ్యానం చేయబోతూ ఉన్నటువంటి అంశము ప్రతికూలతలో సానుకూల దృష్టి. ప్రతికూలతలో సానుకూల దృష్టి అనగా కార్యనిర్వహణలో ఏదైనా ఒక లక్ష్య సాధనలో ప్రతికూలమైన లేకుంటే వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని సానుకూలంగా జయిస్తూ ముందుకు సాగుతూ దైవ చిత్తంలో వాడబట్టాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఒకరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిలో సఫలీకృతులు అవటము, సంపూర్ణంగా కార్యక్రమాన్ని నిర్వహించి ముగించటము దేవుని వద్దనే ఆరంభమైందని తెలుసుకోవాలి. లక్ష్య ఏర్పాటు అనేటువంటి మాట భౌతిక పరిభాషలో వాడబడ్డ దైవికమైనటువంటి కోణంలో దేవుని చిత్తము అని కానీ, దేవుని గొప్ప దర్శనం అనేటువంటి పదాన్ని కానీ వాడవచ్చు. దేవుడు ఓ గొప్ప దర్శనాన్ని, ఓ గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దాన్ని ఆరంభించి కార్యాచరణ జరిగించి ముగించే పనిలో కాలానుగుణంగా మనుషులను, అందులో భక్తిపరులను, విశ్వాసులను, అవిశ్వాసులను, భిన్నమైన రకరకాల మనస్తత్వాలు కలిగిన వారికి పాత్రలిచ్చి వాడుకుంటూ వచ్చాడు. అది ఇప్పటికీ నెరవేర్పు జరుగుతూనే ఉంది. అయితే దేవుడు తన చిత్తాన్ని ఏర్పరచుకొని దాన్ని ముగించే క్రమంలో అత్యద్భుతంగా వాడబడి మనకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నటువంటి క్రీస్తు యేసు తండ్రిని దేవునితో సమానుడిగా గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. అందుచేత దేవుని చిత్తములో పలు రకాల మనుషులు వాడబడ్డ రీతి అన్నిటికంటే మిన్నగా దేవునితో సమానైన క్రీస్తు యేసు కూడా వాడబడ్డాడని, ఆయన వలనే మనము ఈ రక్షణ ఆనందాన్ని పొంది ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాం.
అయితే మనుషులలో కూడా ఏదన్నా విజయోత్సాహాన్ని కలిగి ఉండాలంటే, లేకుంటే వారు ఏర్పరుచుకున్నటువంటి లక్ష్యాన్ని పరిపూర్ణంగా సాధించి ముగించాలి అంటే మొదట లక్ష్య ఏర్పాటు ప్రధానమైంది. ఈ మధ్యలో అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అయితే అనుకూలతనే అడుగడుగునా కోరుకునేటువంటి మనస్తత్వం మానవ జాతిది. ప్రతికూలతను ఇష్టపడదు. వ్యతిరేక పవనాలు వీస్తే సహించలేదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు వారు ఏర్పరుచుకున్న లక్ష్యంలో, లేకుంటే వారు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దేవుని చిత్తంలో ప్రతికూలంగా ఉన్నటువంటి వారిని సైతము ఎదుర్కొని విజయోత్సాహంతో నిలిచి సఫలమైనటువంటి మనుషులను మనం చూస్తాం. ఆ క్రమంలో భాగంగా ఎన్నో ఉదాహరణలు ప్రియులారా ఆలోచించాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఇందులో పౌలు తన లక్ష్యాన్ని గురించి, అందులో ఎదురైనటువంటి పరిస్థితుల గురించి, ఆ పరిస్థితుల పట్ల ఆయనకున్నటువంటి దృక్పథాన్ని గురించి మాట్లాడాడు. ముందుగా మనం పౌలు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాల గురించి ఆలోచన చేద్దాం. ఆయన ఫోకస్ ఎక్కడుంది, ఆయన గురి ఎక్కడుంది? 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, నేను సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుంటుని అని చెప్పాడు. ఈ మాటకు అర్థం, ఇది పౌలు యొక్క ప్రధానమైన దృష్టిలో ఒకటి. మరే విషయాన్ని ప్రజల ముందు, సంఘం ముందు ఆయన ప్రస్తావనకు తీసుకురాలా. ఆయన లక్ష్యం ఏంటంటే సిలువ వేయబడ్డ యేసుని గురించి మాత్రమే మనుషులతో చర్చించాలి అనేది. మరేదిని నేను ఎరుగుకుంటుని, మరి దేని మీద ఆయన దృష్టి పెట్టలా. సిలువ వేయబడ్డ యేసు గురించి ప్రజలతో మాట్లాడటం, ప్రజలకు ఆ విషయం పట్ల పరిపూర్ణమైన అవగాహన రప్పించటం, వారు దాన్ని గ్రహించగలిగితే అందులో సంతోషాన్ని పొందటం. అంతేకాదు, ఆ యేసును గురించినటువంటి సువార్త ప్రకటించడం పౌలు యొక్క మరొక లక్ష్యం. అంతేకాదు, పైనున్న వాటినే వెతకటం పౌలు యొక్క మరొక లక్ష్యం. సిలువ వేయబడ్డ యేసుని గురించి ప్రకటించటం, అలాగే సువార్త ప్రకటించటం, మూడవది పైనున్న వాటి మీదే దృష్టి పెట్టి దాని కొరకు బ్రతకటం, వెతకటం. ఇది పౌలు యొక్క లక్ష్యమైనప్పుడు దాని నుండి ఆయన దృష్టిని మరల్చగలిగింది ఏ ఒక్కటి మనకు కనపడదు పరిశుద్ధ గ్రంథంలో. ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. వాటిల్లో ప్రతికూలమైనవి ఎన్నో. వాటిల్లో వేటిని ఆయన లక్ష్య పెట్టలా. ఎందుచేత? ఆయన పైనున్న వాటి మీదే దృష్టి పెట్టేవాడు కనుక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం,
చదివితే పౌలు తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని తనకు కలగబో ప్రత్యక్షత గురించి సంఘంతో పంచుకున్నాడు. ఆ మాటలు చాలా లోతైనటువంటి అర్థాన్ని, భావాన్ని ఇస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మనడెల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. పౌలు ఏదో ఒక విషయాన్ని ఎంచుచున్నాడట. అందులో ఆయనకి క్లారిటీ ఉంది. ప్రతికూలతని అనగా ఇప్పటి కాలపు శ్రమల గురించి మాట్లాడుతూ అవి మనకు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎంచదగినవి కావు. అవి ఎదురవుతున్నాయి, కానీ ఆయన వాటిని ఎంచట్లా, వాటిని లెక్కలోకి తీసుకోవట్లా, పరిగణలోకి తీసుకోవట్లా. అప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు అన్నాడు కదా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు పౌలు జీవితంలో ఎదురైనాయో మనకు చాలా సందర్భాల్లో చదివాము, ధ్యానించాం. అసంఖ్యాకమైనటువంటి శ్రమలు, వాటిల్లో వేటిని ఆయన లక్ష్య పెట్టట్లా. కారణం, ఆయన ముందున్నటువంటి లక్ష్యం మీదే తన లక్ష్యం ఉంచాడు కనుక. అంతేకాదు, ఈ ప్రయాణం మధ్యలో ఈ ప్రతికూలమైనవి ఎదురవుతాయని ఆయనకు స్పష్టంగా తెలుసు కనుక దానికి ఆయన సిద్ధపడ్డాడు. తనను తాను సిద్ధపరుచుకున్నాడు. ప్రతికూలమైన వాటిని అవి ఖచ్చితంగా ఎదురవుతాయని, వాటి విషయంలో తన వైఖరి, తన దృష్టి ఎలాగుండాలో కాంక్రీట్గా ఉన్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు పౌలు ఇది? దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు 3వ అధ్యాయంలోనే మానవ పతనం జరిగింది సాతాను యొక్క ప్రోద్బలంతో. దేవుడు తన పనిని ఆపాడా? ఆపలా. ఇలాంటిది ఖచ్చితంగా ఆయన పనిని నిలువరిస్తుందని తెలిసే యేసుక్రీస్తుని గురించి వాగ్దానం చేసి సిద్ధపరిచాడు. మనం చదువుతాం, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించబడ్డవాడు అని యేసు గురించి. అనగా ఈ సృష్టి ఆరంభం కాక మునుపే ఎదురయ్యేటువంటి విపత్తు గురించి దేవుడు ముందే దృష్టి గలవాడై యేసును సిద్ధపరిచాడు అనేటువంటి సంగతి మనం గ్రహించగలుగుతున్నాం. అది లక్ష్యాన్ని ఏర్పరచుకునేటువంటి దృష్టి. ప్రతికూలత కలుగుతుందని దానికి ముందే సిద్ధపడటం. ఒక మనుష్యుడు ఎంతగా నిష్ణాతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యాలు గలవాడైనా 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించగలడా? ఎంత కష్టం. మోషేని దేవుడు సిద్ధపరిచిన విధానము, దానికంటే ముందు ఆయన ఎన్నుకున్న విధానం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ తర్వాత ఆ పని మోషేకి అప్పగించబడేటువంటి సమయానికి తాను చెప్పినటువంటి సాకులు, వంకలు అయినా మోషేని దేవుడు విడిచిపెట్టకుండా మోషే ద్వారానే ఆ పని జరిగించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు మోషే తాను ఎప్పుడు నియమించబడ్డాడో, తన చేత దేవుడు తన పనిని జరిగించుకున్నాడు. మధ్యలో అనేక ఇబ్బందులు, సమస్యలు మోషే ఎదుర్కొన్నప్పటికీ మోషేని దేవుడు చుట్టలా. తన లక్ష్యంలో మోషేని నడిపించడమే చూస్తున్నాడు. ప్రజలు ఇబ్బంది పెట్టారు, దేవుడు దాన్ని దృష్టీకరించట్లా. దేవుడు తన చిత్తాన్ని జరిగించుకునేటువంటి పనిలోనే ఉన్నాడు. మోషే నాకు నువ్వు ఒటిమాంది అన్నాడు, దేవుడు వినలా.
దానికి ప్రత్యామ్నాయం ఏర్పరిచి పంపించాడు. అంతేకాదు, ఇర్మియా ప్రవక్త గురించి మనం ఆలోచించినప్పుడు ఇర్మియా ప్రవక్త కూడా దేవునికి సాకులు చెప్పాడు. అయినా దేవుడు ఇర్మియా మాటలు వినలా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరుగుదును అని చెప్పి తనను ఏ రీతిగా వాడుకోవాలో నువ్వు విన్న వాటిని తెలియచేయటమే నీ పని. జరుగుతున్న వాటి విషయమై, మనుషులు దేవుని చిత్తానికి విరుద్ధంగా బ్రతుకుతున్న వాటి విషయమై ఇర్మియా మదన పడుతున్నాడు, కలత చెందుతూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు. ఇర్మియాకి ప్రలాపించు ప్రవక్త అనేటువంటి పేరు. ఇక్కడ మనం చూడాల్సింది ఇర్మియా అనేది దేవుడు వాడుకున్నటువంటి విధానం. ఈ ఉదాహరణలు మనకు సరిపోతాయని అనుకుంటూ ఉన్నా. దేవుడు తన చిత్తాన్ని, తన లక్ష్యాన్ని పూర్తి చేయటానికి ఎవరెవరిని వాడుతూ ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు తన లక్ష్య సాధనలో ప్రభువైన యేసుక్రీస్తుని మనకు పరిచయం చేసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి పదాలు తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో యేసు యొక్క ప్రయాస గురించి మాట్లాడుతూ మొదటి 3 వచనాల్లో గొప్ప సాక్షి సమూహాన్ని గురించి ప్రస్తావించి ఆ లక్ష్యాన్ని సాధించటానికి యేసు చేసిన దాన్ని వివరించాడు. 2వ వచనము 2వ భాగంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. యేసుప్రభు యొక్క లక్ష్య సాధన ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. దాని కొరకు ఆయన దేనికి సిద్ధపడ్డాడో తెలుసు. తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. మనకేం గుర్తు చేస్తాడంటే హెబ్రీ గ్రంథకర్త, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారాన్ని యేసుప్రభు ఎలా ఎదుర్కొన్నాడట? ఓర్చుకొని ఎదుర్కొన్నాడు. ఏమర్థం అవుతుంది? ప్రభువుకు తెలియదా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు తన లక్ష్య సాధనలో కలుగుతాయని? ఆయన దానికి ఏ రీతిగా సిద్ధపడ్డాడు? ఓర్చుకోవటం ఒకటే యేసు ప్రభు వాడినటువంటి ఆయుధం. ప్రతికూలమైన పరిస్థితులకి ఆయన పాపాత్ములు కలుగు చేసిన వాటిని ఎదుర్కొన్నాడు. అదే ఆయన ఉన్నటువంటి ఆయుధం. ఆయనను మనల్ని తలంచుకోమంటున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి యేసు ప్రభు చేసిన రీతి, అలాగే పరిపూర్ణంగా యేసును వెంబడిస్తూ యేసు వలె కార్యసాధనను సాధించినటువంటి పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి రీతి మనల్ని బలపరుస్తుంది. ఇలా ఆలోచించాలి. మనకి యేసు యొక్క తీరును గుర్తు చేస్తూ ఉంది హెబ్రీ గ్రంథకర్త యొక్క ఈ రచనా విధానం. ఇప్పుడు ఒకసారి మనం పౌలు వద్దకు వద్దాం. పాత నిబంధనలో చాలా ఉదాహరణలు బట్టి ఒక లక్ష్యం ఏర్పాటు ప్రధానమైంది. అది దేవుని దగ్గర ఉంది, దేవుని వద్ద నేర్చుకున్నాము. మధ్యలో ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దానికి దేవుడు సిద్ధపడ్డాడు, ప్రజలను వాడుకున్నాడు, భక్తి పరులను వాడుకున్నాడు, ఆఖరికి తన కుమారుడైన క్రీస్తు యేసుని కూడా వాడుకున్నాడు. ఇప్పుడు యేసుని వెంబడిస్తూ
పౌలు వాడబడ్డ రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వేటిని ఎదుర్కొన్నాడో చాలా ఉన్నాయని చెప్పాం. ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆయన ఎదుర్కొన్నటువంటి విధి విధానాలు, ఇబ్బందులు. ఇప్పుడు మనం చదవబడ్డ వచనంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి. పౌలు యొక్క లక్ష్యాన్ని మీ ముందు ఉంచాను కదా. ఆయన లక్ష్యం సిలువ వేయబడ్డ యేసు, ఆయన గురించిన స్వార్థ ప్రకటన, పైన ఉన్న వాటిని వెతకటం. ఈ కార్యాచరణలో ఆయనకు కొన్ని సంభవించిన వాటిని ఎలాగ చూస్తూ ఉన్నాడు, ఎదురైన వాటి పట్ల ఆయన వైఖరి ఎలాగుంది. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. సువార్త మరి ఎక్కువగా ప్రబలమవటం కొరకు పౌలు జీవితంలో చాలా జరిగినాయి అని మనల్ని తెలుసుకోమని కోరుతున్నాడు. ఎన్ని జరిగినాయో మనకు తెలుసు. ధర్మశాస్త్రోపదేశకులు కానీ, యూదా మత ప్రవిష్టులు కానీ, పాలకులు కానీ, నాయకులు కానీ, ఆఖరికి ఎవరెవరి వల్ల ఆయనకి ఇబ్బందులు ఎదురైనాయో ఒకసారి గుర్తు చేసుకుంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి ఆ జాబితా చదువుదాం. నేను మొత్తాన్ని గుర్తు చేయట్లేదు, కానీ ఆయనకు ఇబ్బంది కలుగు చేసినటువంటి వారి యొక్క జాబితాను చదువుతాను. ముఖ్యంగా ఆపదలు ఎలా కలిగినాయి అంటే దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన కలిగినాయట. ఎవరెవరు? దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన, చివరిది నేను చదువుతున్న 26వ వచనం, కపట సహోదరుల వలన. కపట సహోదరుల వలన. వీరు కొంతమంది మాత్రమే పౌలు యొక్క మార్గానికి అవతల పక్కున్నవారు. దొంగలు ఖచ్చితంగా ఉండరు, అన్ని జనులు ఆయన మార్గ సంబంధులు కాదు. మరి మిగిలిన జాబితా చూడండి. స్వజనులు, కపట సహోదరులు. వీరు తనతో పాటు ప్రయాణం చేసేవారు, తమ మార్గంలో భాగస్వాములని చెప్పాలి. పరసంబంధమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నటువంటి పౌలుతో పాటు భాగస్వాములు వీరు. ఎవరు? స్వజనులు, అలాగే కపట సహోదరులు. వీరు ఏమేం చేశారో అనే దాని గురించి మనం చర్చించబోవట్లేదు, కానీ వీరు కలుగజేసినటువంటి ఆపదలు ఎంత కఠినమైనవైనా వాటి నుంచి పౌలు ఏమి నేర్చుకొని సిద్ధపడ్డాడు అని అంటే, తన లక్ష్యంలోంచి వైదొలగకుండా ఉండటాన్ని సిద్ధపడ్డాడు. అది మనల్ని తెలుసుకోవాలని కోరుతున్నాడు. ఎందుకంటే లక్ష్య సాధనలో మనల్ని సిద్ధపరచడం పౌలు యొక్క ప్రధానమైన దృష్టి. తనకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే, తమతో పాటు పనిలో భాగస్వాములైనటువంటి వారు తనకు కలుగు చేసినటువంటి ఇబ్బందుల వలన ఏం సంభవించిందని పౌలుకి అర్థమైందంటే, సువార్త మరెక్కువగా ప్రబలమవ్వటం కొరకే అవి సంభవించినాయి.
అని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి వైఖరి ఆయన కనపరుస్తున్నాడు. ఆలోచించాలి. పౌలు యొక్క మానసిక స్థిరత్వం, ఆత్మీయ దృఢత్వం అంటే మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే ఇలాగంటాం, అంతా మన మంచికే అంటాం కదా. అంతా మన మంచికి అనేటువంటి మాట కాదు, అది. అలాగా ఆ స్థితిని నమ్మి ఆ దృష్టితో చూడటం, అంతా తన మంచి కొరకే జరుగుతుంది అని. కానీ ఇక్కడ పౌలు తన మంచి కొరకు చూడటంలా మరేం చూస్తున్నాడు? సువార్త ప్రబలమొగుట కొరకు ఇలాగ జరుగుతూ ఉంది అని చూస్తూ ఉన్నాడు. అది తన లక్ష్యంలో భాగంగా చూస్తూ ఉన్నాడు. పౌలు యొక్క లక్ష్యం ఏంటంటే అందరికీ సువార్త ప్రకటించబడాలనేది ప్రధానమైన లక్ష్యం. పైనున్న వాటిని వెతకడం ప్రధానమైన లక్ష్యం. సిలువేయబడ్డ యేసును మనుషుల ముందుంచడం ప్రధానమైన లక్ష్యం అయితే, ఆయనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు కలుగు చేసినటువంటి ఇబ్బందుల వలన ఆ లక్ష్యం నెరవేరుతూ ఉంది అని చూడటం ఆయన అత్యున్నతమైన మనస్తత్వానికి, ఆత్మీయ స్థిరత్వానికి సంకేతం. ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఈరోజు వాళ్ళ కెరియర్స్లో మంచి లక్ష్యాలు, ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకున్నటువంటి యవనస్తులు, యువకులు ఉన్నారు. వారి జీవితంలో అన్నీ సానుకూలంగా జరుగుతూ ఉంటేనే సంతోషంగా ముందుకు సాగుతారు. ప్రతికూలతకు వారు సిద్ధపడలేరు, ఇష్టాన్ని చూపించరు. వారు ఏదో సాధించాలని చేసేటువంటి తీవ్రమైన తపనలో ఏదన్నా ఎదురైతే అక్కడ ఆగి దాన్ని మిడిల్లో డ్రాప్ చేసి అంటారు, ఇదిగో ఈ ఇబ్బంది వల్ల నేను ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయాను అని అంటారు. ఇలాంటి వైఖరి యవనస్తుల్లో ఉంది. యవనస్తుల్లో మాత్రమే కాదు, ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగే వారి జీవితంలో ఒక్క చిన్న అపశృతి ఎదురవటం వలన మధ్యలో వాటిని ఆపేసేవాళ్ళు ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళే. అంటే మార్గం ఎప్పుడు కూడా పూలబాటలాగా ఉండాలని, వ్యతిరేకమైన పవనాలు రాకూడదని, ఇరుకులు ఇబ్బందులు మనల్ని ఆటంకపరిచేవారు నిలువరించేవాళ్ళు ఉండకూడదని వాళ్ళ యొక్క అభిష్టం. ఏ లక్ష్యం కూడా అంత సులువుగా సాధించటం సాధ్యం కాదు. లక్ష్య సాధనలో సానుకూలతకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతికూలతకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. నిజానికి ప్రతికూలతలో ఎదగటమే, వాటిని ఎదుర్కోవడమే లక్ష్య సాధన అనేది ఎంతమందికి తెలుసు? మీరు కావాలంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క బుక్స్ చదవండి, స్టోరీస్ చదవండి. నథింగ్ కమ్స్ ఈజీలీ, నథింగ్ కమ్స్ ఈజీలీ అండ్ నెవర్ కమ్స్ ఈజీలీ. సులువుగా ఎప్పుడు ఏది సాధ్యం కాలంత వరకు దేవుడు కూడా తన లక్ష్యంలో లేకుంటే తన చిత్తాన్ని జరిగించుకునే క్రమంలో ఆ స్వయంగా ఆయన చేత సృష్టించబడ్డ మనుషులే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తర్వాత తరానికి నిలువరంగా నిలబడ్డ వారిని చూపించాడు. ఆటంకాలు కలుగు చేసిన వారిని సాక్షాత్తంగా అక్షరార్థంగా వారిని ఉదహరించడం కొరకు వాడుకున్నాడు దేవుడు. ఎంతవరకు అంటే దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా క్రీస్తు యేసునందు నేటి తరానికి ప్రత్యక్షమగుట కొరకు. ఈ 6000 సంవత్సరాల చరిత్రలో బైబిల్ను స్పష్టంగా చదవగలిగితే ఈనాటి క్రైస్తవ తరం ఈ భూమి మీద నుండి జనాంగాలందరిలోకెల్లా విశిష్టంగా విశేషంగా ఉండటానికి అవకాశం ఉంది.
మన చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని పరిపూర్ణంగా చదవగలిగితే, చదవటం మాత్రమే కాదు, దాన్ని గ్రహించగలిగితే, చదివి గ్రహించాలంటే దాన్ని పరిపూర్ణంగా విశదపరిచేవారు, వివరించేవారు, దాని తాత్పర్యాన్ని చెప్పేవారు కావాలి. నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు చెరకెళ్ళిపోయిన తర్వాత దైవ కార్యాలు మర్చిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో బలియాగాలు, అర్పణలు ఎలాగ చేయాలో కూడా వారికి గుర్తు చేయబడాల్సి వచ్చింది. మందిరము, పట్టణము పునర్నిర్మాణం జరుగుతూ ఉంటే శాస్త్రులైన వారు, యాజకులైన వారు బిగ్గరగా లేఖనాలు తీసి చదవటానికి, మనుషులకు వివరించడానికి, తాత్పర్యం చెప్పడానికి, దాని భావాన్ని చెప్పడానికి సిద్ధపడ్డప్పుడు ప్రజలకు అర్థమయ్యి దేవుని తట్టు తిరిగారు. దేవుని మాటల గ్రహింపు కలిగితే మనుషుల్లో పరివర్తన ఆరంభమవుతుంది. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతికూలతలో సానుకూల దృష్టి. మన లక్ష్య సాధనలో ప్రతికూలత ఎదురైనప్పుడు దాని విషయంలో సానుకూలంగా నువ్వు వాటిని చూడగలగటం, స్పందించటమే నీ దృష్టిగా ఉంటే నీ లక్ష్యాన్ని సాధించటానికి అది తోడ్పడుతుంది. ఆ దృష్టి, ఆ దృక్పథం. మీకు ఒకసారి 2వ సమూయేలు గ్రంథంలో దావీదుని అత్యంత ఘోరంగా, హీనంగా అవమానించిన షిమీని గుర్తు చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. రాజైన దావీదు బహూరీము పురమునకు ఆ దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగును గేరా కుమారుడైన షిమి అనునొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు ప్రతి పదంలో సివియారిటీని మనం చూడాలి, తీవ్రతను చూడాలి. ప్రతి పదంలో తీవ్రతను చూడగలగాలి. అతడు వెంట నడుచుచు అంటే మధ్యలో బ్రేక్ ఇవ్వాల, వెంట నడుస్తూ ఉన్నట. దావీదును శపించటం వేరు, వెంట నడుస్తూ శపించటం వేరు. అదేదో ఒకసారి అన్న మాట కాదు. ఆయన ముందెళ్తా ఉంటే వెనకాల నడుస్తూ తిడతా ముందుకెళ్ళటం, శపిస్తూ ముందుకెళ్ళటం. అది ఒక్క మాట అయి ఉంటుందా? ఒక్క పదం అయి ఉంటుందా? కాదు. తర్వాత శపించుచు జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. దావీదు మీద, అతని సేవకుల మీద రాళ్ళు రువ్వుతున్నాడట. ఎవరు దావీదు? ఇది సంభవించే నాటికి ఆయన పశువుల కాపరి కాదు, యూదా సామ్రాజ్యానికి చక్రవర్తి, రాజు, దేవుని ఇష్టానుసారుడు, హృదయానుసారుడైనటువంటి దావీదు వెంట నడుస్తూ శపిస్తూ తాను వెంబడించే వారిపైన రాళ్ళు కూడా రువ్వాడట. మీకు పదాలు అర్థమైతే ఇలా ఎలాగా జరుగుతూ ఉంటే ఈ పదాలు దావీదు విన్నాడు, సహించాడు.
అలాగే తన వెంట ఉన్న వారిని వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు పదాలు చూద్దాం. ఆ శాపాల్లో ఉన్నటువంటి పదాలు చూడండి. 7వ వచనం, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా. ఎవరిని ఈ పదాలు వాడుతుంది? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. చరిత్రలో సంభవిస్తూ ఉన్నటువంటి దైవ కార్యాన్ని ఈ షిమి ఏ రూపాన్ని అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడో చూడండి. షిమి లాంటి అల్పుడికి జరిగినటువంటి కార్యము ఇలాగాక మరి ఎలాగ అర్థం అవుతుంది? అతడు దైవ కార్యాన్ని దైవ కార్యాలంగా చూసేటువంటి మనస్తత్వం తనకుందా? లేదు. రాజు అభిషిక్తుడని ఈ షిమికి తెలుసా? సౌలు అభిషిక్తుడని తెలిసినటువంటి దావీదు కూడా అభిషిక్తుడనే సంగతి షిమికి ఎరుగునా? నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, పెరుయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవగు రాజువగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదన నేను. అంటే రాజు దగ్గర ఉన్నటువంటి వారికి ఎలాంటి శక్తి ఉంది? షిమి తలను ఛేదించేటువంటి శక్తి ఉంది. షిమికే శక్తి ఉంది. రాజుని చీపు అనే శక్తి ఉంది. నరహంతకుడా, దుర్మార్గుడా అని జరిగినటువంటి చరిత్రను వక్రీకరించేటువంటి శక్తి ఉంది షిమికి. కానీ ఆ నోరు కదలకుండా కంఠాన్ని తగ్గోసే శక్తి రాజుకుంది. కానీ దావీదు దృక్పథాన్ని చూడండి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సానుకూలతను నేను మీకు చూపుతూ ఉన్నాను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషైతోనూ తన సేవకులతోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? ఈ అధ్యాయం అర్థమైతే ఒక అత్యున్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవ రాజుకి ఇంతకంటే దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి మరి ఇంకెక్కడ ఎన్నడూ కలగదేమో. ఎన్ని దూషణలు, ఎన్ని అవమానాలు, ఒక్కొక్క పదంలో ఎంత తీవ్రత ఉందో చూడండి. ఎంత తీవ్రమైన ఆరోపణ ఉంది. నరహంతకుడా, చీపో చీపో, నువ్వేల వల్లని నువ్వు చేసినటువంటి పన్నాగంలో మరణం నీ మీదకి వచ్చింది, అవమానం నీ మీదకి వచ్చిందని అతను చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటే, ఈ చచ్చిన కుక్కని చంపడానికి నాకు సెలవిమ్మని సెరూయా కుమారుడు అడిగినా సరే దావీదు సెలవీయక నన్ను శపించమని దేవుడే అతనికి అనుమతిస్తే ఆటంకపరచడానికి నువ్వు నేను ఎవరు? ఏం చూస్తూ ఉన్నాడు దావీదు ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో? ఆయన దృక్పథాన్ని చూడండి, ఆయన యాటిట్యూడ్ని గమనించండి. షిమి మీద చర్యలు తీసుకోవాలా? తన వెనువెంట జరుగుతున్న వాటికి తన మనసుని సిద్ధపరిచాడు, తన వెంబడించే వారిని సిద్ధపరిచాడు. అందులో
దైవాధికారాన్ని చూడగలిగాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో సానుకూల దృష్టి, పాజిటివ్ మైండ్ సెట్ డ్యూరింగ్ నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్. పాజిటివ్ మైండ్ సెట్ డ్యూరింగ్ నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్. ఇది ఈరోజు లేనటువంటి తరం వలన దేశానికి, ప్రపంచానికి, సమాజానికి, గ్రామానికి, పల్లెకు, కుటుంబానికి, అలాగే వ్యక్తిత్వ అంతరంగ జీవితాల్లో కూడా నష్టం వాటిల్లుతూ ఉంది. నథింగ్ కమ్స్ ఈజీ. ఏది కూడా అంత తేలిగ్గా రాదు. నీ లక్ష్య సాధనలో ప్రతికూలత ఒక భాగం, వ్యతిరేక పవనాలు ఒక పాత్ర ఉంది వాటికి. అవి రావాలని కోరుకున్నటువంటి వానికి లక్ష్యం ఎప్పుడు దూరం అవుతుంది. వాటిని ఎదుర్కొని అధిగమించిన వాడికి లక్ష్యము దూరం నుంచి తన వైపు జరుగుతుంది. పరిస్థితుల గురించి లోతుగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్తత్వాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమాజం ఎంతగా దిగజారిపోయిందంటే ప్రతికూలత వారి బిడ్డలకు కలగకుండా ఉండాలనేటువంటి తీర్మానంలో ఈరోజు పేరెంట్స్ కూడా స్ట్రక్ అయిపోయారు. వాళ్ళ బిడ్డకి చిన్న గాయం తలిగితే దాన్ని కూడా సహించలేరు. ఫెయిల్ అయితే సహించలేరు. వాళ్ళ బిడ్డని ఎవరైనా ఒక మాట అంటే సహించలేరు. వీటన్నిటికీ బిడ్డల్ని, యవనుల్ని సిద్ధపరచేటువంటి తండ్రే నిజమైనటువంటి సంస్కర్త. అలాగే విశ్వాస ప్రయాణంలో అవమానాల్ని, చీత్కారాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని సిద్ధపరిచినటువంటి వాడే నిజమైన ఆత్మీయ నాయకుడు. అవి తనకు కలగకూడదని, సంభవించకూడదనుకునేటువంటి వాడు ఆత్మీయ నాయకుడు కాలేడు. యేసు ప్రభు వాటిని ఎదుర్కొని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి మరణము పొందునంతగా యేసు ప్రభు యొక్క సివియారిటీ చూడండి. ఆఖరికి ఆయన దేనికి సిద్ధపడ్డాడు? తాను మరణాన్ని పొందడానికి కూడా సిద్ధపడ్డాడు. మనకు గొప్ప మార్గాన్ని, బాటను వేయటానికి. ఈ బాట పరలోక సంబంధమైంది. ఇది యేసు వద్ద పరిపూర్ణంగా నేర్చుకున్నటువంటి పౌలు. నేను పైనున్న వాటినే దృష్టి పెడుతున్నాను అని చెప్పినటువంటి పౌలు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా మనం పొందబో బహుమానం ముందు ఇప్పుడు ఈ కాలంలో ఎదుర్కొనేటువంటివి ఏమాత్రము ఎన్నదగినవి కావు అనేటువంటి మాటను మనం గ్రహించగలిగితే మన ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత మొదలవుతుంది. చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఆయన ఎంచేశాడు దాని రీతిగా. అవి కన్సిడర్ చేయాల్సినవి ఏమి ఎంత మాత్రం కూడా కావు. ఎందుకంటే ఇవి క్షణికమైనవి, తాత్కాలికమైనవి. పొందబోయే బహుమానం చాలా గొప్పది. పౌలుకి ఏమేమి సంభవించినా నేను వాటన్నిటి గురించి నేను ప్రస్తావించడం లేదు. మనకు వాటి గురించి సవివరంగా తెలుసు కదా. ఆయన అవమానించిన వారు, ఆయనను అడ్డుకున్నవారు, అడుగడుగున ఆటంకాలు సృష్టించిన వారు. మనం చదివాం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ జాబితా. అయితే విశేషంగా ఈ సమయంలో మనం ఆలోచించవలసింది, పౌలుతో పాటు ఆత్మీయ ప్రయాణం చేసిన వారు కలుగు చేసినటువంటి ఆటంకాల గురించి మనం కొంచెంసేపు తప్పనిసరిగా మనసు పెట్టాలి. పౌలు యొక్క దృష్టి మీ ముందు ఉంచాను.
తనకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకట కొరకే సంభవించింది అనేది ఆయన యొక్క దృక్పథం. అంతేకాదు 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకట కొరకే అని చెప్పాడు కదా, దానికి కంటిన్యూటీ చూడండి ఎంత బాగుందో. సహోదరులైన వారు ఎక్కువ మంది, తక్కువ మంది కాదు. పౌలు ఎంతమంది ఎక్కువ మందిని ప్రభావితం చేశాడు. ఏ రీతిగా? తన బంధకాల వలన ప్రభావితం చేశాడు. ఏమిటి బంధకాల యొక్క అవుట్కమ్ అనంటే, ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నారు. మరి విశేష ధైర్యము దేవుని వాక్యాన్ని బోధించడానికి వారికి ఉపయోగపడింది. పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, మరి విశేషంగా ధైర్యం కలిగి ఉన్నారు వాళ్ళు. పౌలు యొక్క పరిస్థితులు అనగా పౌలు ఎదుర్కొన్నటువంటి బంధకాలు, ఇవన్నీ ఎలా చూస్తున్నారంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకట కొరకే జరుగుతూ వచ్చినవి. ఇవన్నీ వీళ్ళు ఒక కేటగిరీ అయితే, కొందరు అసూయ చేతనో కలహబుద్ధి చేతనో, మరి కొందరు నానా విధమైన మనస్తత్వాలతో చేసేటువంటి నెగిటివ్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు. అయితే ఇక్కడ వారి ప్రస్తావన ఎక్కడ అవసరం అంటే, వారు ఆటంకాలు ఇబ్బందులు కలుగు చేసిన వారే కదా, కలుగజేయబడగా వాటిని పౌలు ఎలాగా చూస్తూ ఉన్నాడు అనేది ప్రధానమైంది. ఈ ప్రతికూలతని పౌలు సానుకూలంగా చూస్తూ, ఈ బంధకాలన్నీ ఎందుకు కలిగినాయి అంటే, ఇదిగో సువార్త ఎక్కువగా ప్రబలం అవ్వటానికి, అలాగే విశ్వాసులైన వారు మరి ఎక్కువగా సువార్త పని చేయడానికి ఉపయోగపడ్డవి ఈ బంధకాలు. అనగా ఆయనతో పాటు ఉండి ఆటంకాలు కలుగు చేసిన వారు, ఇబ్బందులు పెట్టిన వారి వలన ఎక్కువ సువార్త జరిగింది అనే కోణంలో పౌలు చూడగలిగాడు. ప్రతికూలతను ఆహ్వానిస్తూ ఉన్నాడు పౌలు. బంధకములకు తోడు శ్రమ కలుగు చేసేటువంటి మనస్తత్వం ఉన్నవారు ప్రక్కనే ఉంటే, పౌలు మాత్రం ఆ బంధకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూస్తున్నాడు. ఆ బంధకాల వల్ల ఎంతమంది రక్షణలోకి వస్తున్నారో చూస్తున్నాడు. ఆ బంధకాల వలన ఎంత ఎక్కువగా స్వార్థ ప్రకటించబడుతుందో చూస్తూ ఉన్నాడు పౌలు. ఇది ప్రతికూలతలో సానుకూల దృష్టి. సాధారణంగా మనం ఎలా చూస్తామంటే, ప్రతికూలతను ఆహ్వానించాం, అవి రాకూడదని కోరుకుంటాం, అవి జరగకూడదని కోరుకుంటాం. కానీ దేవుడు ఈ బైబిల్ చరిత్రలో అలాంటి ఉదాహరణలు ఏవి ఉంచలా. నీకేమీ కాదు, నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ప్రభు నేరుగా ఎప్పుడూ ఎవరి ద్వారా ఇవ్వాల. వాటిని ఎదుర్కోవడానికి ఏర్పరుస్తాడు. వాటిని అధిగమించితే నిన్ను ఘనపరిచి, నిన్ను మెచ్చుకొని, నీకు ప్రతిఫలాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొన్న వాటిని తర్వాత తరానికి చూపుతాడు. ఇదిగో దావీదు ఎలాగ ఎదుర్కొన్నాడో చూడండి, మోషే ఎలాగ ఎదుర్కొన్నాడో చూడండి, సమూయేలు బాల్యం నుంచి ఎలాగ సిద్ధపడ్డాడో చూడండి. 100 సంవత్సరాలు వాక్యం ప్రకటిస్తే ఒక్కరు కూడా మారు మనసు పొందకపోయినా సరే తన కుటుంబాన్ని రక్షణ ఓడలోకి నడిపించుకున్నటువంటి నోవాహును చూడండి. ఇవన్నీ చరిత్రలో మన కొరకు రచించబడ్డ వ్యక్తిగత జీవితాలే, కుటుంబాలే అయినా సరే ఈరోజు వాటిని మనం చదివినప్పుడు ఆ సంఘటనలన్నింటినీ దేవుడు ఎందుకు రాయించాడో మనం గ్రహించాలి. ఇదిగో పౌలు చెప్తా ఉన్నాడు, ఏది సంభవించినా దాన్ని ఆయన ఎలా చూస్తున్నాడట, సువార్త ఎక్కువగా ప్రబలమొకటి కొరకే ఇవి సంభవించినాయి. ఎందుచేతనంటే ఎక్కువ మంది విశ్వాసులు, ఎక్కువ మంది సోదరులు నిర్భయముగా దేవుని వాక్యాన్ని బోధించుట జరిగింది. వారు విశేష ధైర్యాన్ని తెచ్చుకొని ప్రకటించారు పౌలు ఎదుర్కొన్నటువంటి బంధకాల వలన.
ప్రియులారా, ఆలోచించాలి. ఆత్మీయ అభివృద్ధి, స్థిరమైనటువంటి ఆత్మీయ దృష్టి కోణం ఎలాగుంటుంది? ఇంతటి లోతైనటువంటి సామర్థ్యతను కలిగి ఉంటుంది. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఈ పని ఇంత కష్టమైందని నేను అనుకోలేదు అని మానేసేవాళ్ళు ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితులు ఎలా ఉంటాయని నేను తలంచలేదని కార్య సాధనలో వైఫల్యాన్ని చెందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే ఈరోజు యువత సాఫల్యత కన్నా కూడా వైఫల్యతని ఎక్కువ చూస్తూ ఉంది. చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ఫుల్ జాబితాలోకి వెళ్తున్నారు. ఎక్కువ మంది వైఫల్యాన్ని చూడగలుగుతున్నారు. పద్దెనిమిదవ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టికి తీవ్రత కలిగి తీవ్రమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి మాట చూడండి. అయిననేమి, ముందు జరిగిన వాటన్నిటి గురించి చెప్పి, అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైననో క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుచేత నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకు సంతోషింతును. ఇది ఫైనల్ కంక్లూజన్. ఈనాటి అంశంలో దేవుడు మన ముందున్నటువంటి చరిత్ర ఉదాహరణలన్నింటినీ ప్రస్తావించాను కదా. పౌలు ఆయననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైననో క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుచేత నేను సంతోషించున్నాను, ఇక ముందుకు సంతోషించుదును. నా సంతోషం ఇదే. క్రీస్తు ప్రకటించబడటం పౌలుకు సంతోషం. పైనున్న వాటిని సంఘం వెతకటం పౌలుకి కలిగేటువంటి సంతోషం. సిలువ వేయబడ్డ యేసును తప్ప మరి దేనిని విశ్వాసుల మధ్య ఎరుగుకుంటుని అనేటువంటి మాట పౌలుకి సంతోషం. కీర్తనలు 101వ కీర్తన 3వ వచనములో ఇలాగ రాయబడింది. కీర్తనలు 101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొననో, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఆయన ముందు వాటిని ఉంచుకోనని దావీదు మాట్లాడుతున్నాడు. వాటి యొక్క ప్రభావాన్ని నేను అంటనీయను. ఎవరి ప్రభావం? తన కన్నుల ముందు ఏ దుష్కార్యము తాను ఉంచుకోడంట. అవి తన ముందుంటే అవి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. చెడ్డ కార్యం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిద్దా లేదా? చేస్తుంది. సో నా కన్నుల ముందు నేను దాన్ని ఉంచుకోను. ఐ విల్ జస్ట్ నాట్ కీప్ దట్ ఎవిడెన్స్ ఇన్ మై మైండ్. ఆ సాక్ష్యం నాలో నిలవకూడదు. దట్ షుడ్ బి వైప్డ్ అవే. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియను. దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోయిన వారి క్రియలు నాకంటనివ్వను. ఈరోజు దేవుని చిత్తానికి విరుద్ధంగా దూరంగా ప్రయాణం చేసేటువంటి వారి క్రియలు, మాటల చేత నువ్వు ప్రభావితం చెందుతూ ఉంటే దూరం అయ్యేది నీవు, నీ కుటుంబమే. ఆ మాటలు భక్తిహీనుడి మాటల్లాగా ఉండవు, భక్తి పరుని మాటల్లాగా ఉంటాయి. నీకు అర్థమైతే ఆ లోతును గ్రహించగలుగుతావు.
గ్రహించలేకపోతే అంతిమంగా ఆ దుష్ఫలితాన్ని ఎదుర్కొంటావు. దాని ప్రభావానికి లోను కావాల్సి వస్తుంది. ఆ నష్టంలో నువ్వు భాగస్వామ్యం అవుతావు. ఎందుచేత తెలుసా? పౌలు అన్నట్టుగా ఫిలిప్పీ పత్రికలో ఎవరి వలన ఆయనకి ఆటంకాలు కలిగినవో వారిని విమర్శించడం లేదు, లేకుంటే వారి ఆ పనులు అడ్డుకోవాలని కోరుకోవట్లేదు. వాటి వలన దేవుని పని మరెక్కువగా జరిగిందని తన దృష్టిని గురించి మాట్లాడుతున్నాడు. అలాగని వారి వల్ల దేవుని పని ఎక్కువగా జరిగిందని పౌలు తన దృష్టి చెప్తే చెప్పొచ్చు కాక వారికి శిక్ష పడకుండా ఉంటుందా? అలాగా దేవుడు అన్నాడు విడిచిపెట్టలా, ఏ తరంలో విడిచిపెట్టలా. మెస్సు చేత కానీ కక్ష చేత కానీ వాక్యం ప్రకటించబడుతున్నది పౌలు యొక్క దృష్టి మాత్రమే. కానీ దేవుని చిత్తానికి విరుద్ధంగా జరిగించేటువంటి తత్వం నీలో ఉంటే దేవుడు విడిచిపెట్టాడు. సరే, ఇప్పుడు మనం వారికి కలగబోయేటువంటి శిక్ష గురించి లేకుంటే వారు పొందబో తీర్పు గురించి మన అంశం కాదు. కానీ ప్రతికూలతలో సానుకూల దృష్టి కలిగి ఉంటే నీవు, నీ కుటుంబము, నీ కెరీర్, నీ భవిష్యత్తు ఎంత అత్యద్భుతంగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడో పౌలుని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎదుర్కొన్న వారందరినీ దేవుడు భాగ్యవంతులుగా లేకుంటే సంపన్నులుగా చేయలా. వారు పరలోక సంబంధమైన వాటిని చూస్తున్నారు కనుక అక్కడ వారి స్థానాన్ని స్థిరపరిచాడు. పౌలు అదే ఇక్కడ చెప్పింది, మనం పొందబో బహుమానం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. అందువలన మన దృష్టిని బహు జాగ్రత్తగా సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు నడిపించుకోవడానికి ట్రైనప్ చేద్దాం. ప్రతికూలమైన పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి. సానుకూలంగా వాటిని స్వీకరించడానికి మన మనస్సుకి నేర్పుకుందాం, మన బిడ్డలకు నేర్పుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి నేను ఈ అంశాన్ని ముగిస్తాను. మెట్టుకు సహోదరులారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, చివరగా చెప్తున్నమాట, ఏ యోగ్యతైననో మెప్పైననో ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానం ఎప్పుడు ఉంచుకుంటావు? యోగ్యమనేవేంటో నీకు అర్థమైతే. సత్యమైనవి ఏంటో నీకు అర్థమైతే, మాన్యమైనవంటి ఏంటో నీకు అర్థమైతే, న్యాయమైనవేంటో నీకు అర్థమైతే, పవిత్రమైనవేంటో నీకు అర్థమైతే, ఖ్యాతి గలవి రమ్యమైనవి ఏమిటో నీకు తెలిస్తే వాటి మీద నువ్వు ధ్యానం ఉంచగలుగుతావు. అవి తెలియకపోతే వాటి మీద నువ్వు ధ్యానం ఉంచగలేవు. మరి వేటి మీద పెడతావు? ఎదురయ్యేటువంటి ఇదిగో ఈ ప్రతికూలమైన వాటి మీదే పెట్టి నీ లక్ష్యంలో వైఫల్యాన్ని మూటగట్టుకుంటావు. ఒకవేళ నీ లక్ష్యంలో వైఫల్యాన్ని మూటగట్టుకుంటే నువ్వెలాగా వైఫల్యం చెందావో నిన్ను అలాగే దేవుడి చరిత్రలో తర్వాత తరానికి నిలుపుతాడు, చూపిస్తాడు నిన్ను. కానీ నువ్వు విజయోత్సవమైన బాటలో నడిపితే నువ్వు ఎలాగ ఎదుర్కొని సఫలమయ్యావో నిన్ను అలాగా తర్వాత తరానికి దేవుడు చూపిస్తాడు. నిన్ను ఎలాగా చూపించబడాలని నువ్వు ఆశపడుతున్నావో, ఒక విజయవంతమైన వ్యక్తిగా చూపించబడాలని కోరుకుంటున్నావా, లేకుంటే ఒక వైఫల్యం చెందినటువంటి వ్యక్తిగా దేవుని చేత తర్వాత తరానికి చూపించబడాలని ఆశపడుతున్నావా? పౌలు ఒక విజయవంతమైన వ్యక్తిగా చూపించబడ్డాడు. తన ఎదురైన పరిస్థితులు ప్రతికూలమైన వాటన్నిటినీ లెక్కగట్టి అందులో సానుకూలత దృష్టిని కనపరిచి
వాటిని అలాగే చూస్తూ సువార్త ఎక్కువగా ప్రబలం ఒకటి కొరకే ఇవి సంభవించినాయి అని చెప్పగలిగాడు. ఈరోజు బాల్యం నుంచి స్థానిక సంఘంలో వాక్యాన్ని నేర్చుకొని వారికి ఉన్నటువంటి పరిమితి గల అవగాహన చేత ఆత్మీయ స్థిరత్వం, లోతైన విశ్లేషణ, అవగాహన లేక సువార్త పని చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏది సంభవించినా సరే సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటి కొరకే సంభవించినాయి అని పౌలు మాట్లాడిన మాట మనలందరినీ బలపరుస్తూ ఉంది. ఒకవేళ అందులో దేవుని చిత్తానికి విరుద్ధమైంది ఉంటే దాన్ని ఎలాగ నిర్ణయించాలో దేవునికి తెలుసు. కానీ దీనివల్ల ఎక్కువగా స్వార్థ ప్రబలమైతే దేవునికి మహిమ, అందులో యథార్థత ఉంటే దేవునికి ఘనత, ఆత్మల సంపాదన లక్ష్యంగా ముందుకు పరిచర్య సాగుతుంది. మన దృక్పథాన్ని మార్చుకుందాం, సానుకూలంగా ఉందాం. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సానుకూల దృష్టితో ముందుకు సాగుతూ చరిత్రలో అలాంటి మాదిరిగా దేవుడు మనల్ని తర్వాత తరానికి చూపించేవారిగా స్థిరపడదాం. ప్రభు అందుకొరకు మనలందరినీ తన చిత్తంలో వాడుకొని బలపరచునుగాక.